అండ్ మేడం మీ అంటే ఈ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు అంటే ఇలాంటి పర్టికులర్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ మనకు రెగ్యులర్గా ప్రీవియస్గా మనం ఫేస్ చేసినవి కూడా ఉంటాయి. అలాంటివి మళ్ళీ చేజ్ చేసి ఆ క్రిమినల్ ఎవరో కనుక్కునే ఉంటాయి. బట్ ఈ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు పర్సనల్గా మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్? I think every woman or men goes through a lot of difficulties, happiness, sadness, grief, everything. మామూలుగా I think everybody will touch కదా life లో. So I've also touched certain level of thing. సో అదే బేసిక్ అండి. ఎవ్రీబడి హ్యాస్ ఎవ్రీ ఎమోషన్స్. ఇది చెప్పినప్పుడు ఈ కథ చెప్పాలి, డెఫినెట్గా ఈ కథతో చెప్పాలి, ఆ ఇంటెన్సిటీతో రావాలి. అవి సి క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్, but when you keep showing, when you keep stressing, when you something or other, somewhere something will change. You know, we cannot guarantee that it is going to change 100%, but somewhere, some level, some బాధిపుకు ఏంటి మేడం? బాధితులు some effect will be there, right? So అది ట్రై చేసాము, చూద్దాం. మీ క్యారెక్టర్ ఇందులో అంటే ఏంటంటే నార్మల్గా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ప్రీవియస్గా ఏంటంటే మీరు మల్టీ క్యారెక్టర్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అటు కవాలి అది చేశారు, షికారు చేశారు, అండ్ నెక్స్ట్ ఇది పోలీస్ క్యారెక్టర్. సో ఇన్ కేస్ మీకు పర్టికులర్గా ఈ జోనర్స్ చేస్తే ఇంకెక్కువ ఇంట్రెస్ట్తో చేస్తానే జోనర్స్ ఏమైనా ఉన్నాయా మేడం? ఈ పోలీస్ క్యారెక్టర్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఇలా. I think whatever, I'm very fortunate and in that people get jealous of the roles which I'm getting. ఎలా మీకు మాత్రం ఇలా వస్తుంది అని. I think I'm gravitating towards that. I'm attracting, manifesting in my life. I want to do certain characters. ఫారెన్ సినిమాలో ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేస్తే ఇలాంటివి క్యారెక్టర్ ఖచ్చితంగా చేయాలి. ఒక 1 month 2 months అలాంటివి క్యారెక్టర్ వచ్చేస్తుంది. అలానే నేను చేశాను. ఒక ట్రావెల్ లాగా చేయాలి. ఇమీడియట్గా ఒక ట్రావెలింగ్ సబ్జెక్ట్ వచ్చింది, ట్రావెలర్గా ఒక సబ్జెక్ట్ వచ్చింది. సో ఇట్స్ ఇన్ ద మైండ్ అండి, ఐ ఫీల్. అండ్ see, it should be exciting అండి. when I do a character, it should be exciting for me. నాకు ఎగ్జైటింగ్గా ఉంటే డెఫినెట్గా ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు, ఎగ్జైట్ అవుతారు అని నమ్ముతున్నాను. అండ్ మేడం ఈ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు ఇలాంటి జోనర్స్ చాలా అంటే రెగ్యులర్గా మనం ప్రీవియస్గా కూడా చూసాం కొన్ని జోనర్స్. సో ఇది తులసి గారు మీకు చెప్పినప్పుడు మీకు అందులో ఏ పాయింట్ బాగా నచ్చింది? అంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. సో ఏంటి అది ఎలా నచ్చింది అనిపించింది? దక్షిణ క్యారెక్టర్ చాలా బాగుంది. అంతేనా? త్రూఅవుట్ ఇట్స్ నాట్ అంతేనా, ఆ క్యారెక్టరైజేషన్ మేడం అలా ఉంది. ఈ క్యారెక్టరైజేషన్ గ్రాఫ్ నాకు చాలా నచ్చింది. అండ్ హీ సమ్వన్ హూ extract work from the artist kada. Mangala chusaru, Mantra chusaru. I haven't watched the film, but I have seen a snippet of it. What performance he's extracting oka director ఆ ఫీల్ వస్తుంది మనకి. సో ఆ ఫీల్ తోనే నేను కమిట్ అయ్యాను. ఓకే, సంథింగ్ ఆర్ అదర్ హీస్ గోయింగ్ టు బ్రింగ్ సంథింగ్ ఆన్ స్క్రీన్. యునో సర్టన్ థింగ్స్ ఓన్లీ సర్టన్ డైరెక్టర్స్ కెన్ బ్రింగ్ అవుట్. సో ఐ ఫీల్ దీంట్లో వచ్చిన సర్టన్ విషయాలు తులసి గారునే కెన్ ఎక్స్ట్రాక్ట్. సో దట్స్ ద మెయిన్ రీజన్ అండి. ఓకే, ఆ క్యారెక్టరైజేషన్ అండ్ ఆల్సో దర్స్ సి ఏదో ఒక క్యారెక్టర్ ఏదో అలాంటివి లేకుండా దాంట్లో ఏదో ఉండాలి, దాంట్లో ఏదో చెప్పాలి ఆ ఇన్సిడెంట్తో. అండ్ వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ ఇన్ దిస్ ఫిలిం అన్ని లైఫ్లో అమ్మాయికి జరిగిన విషయమే జరుగుతుంది, బయట జరుగుతుంది ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్, నాట్ జస్ట్ వన్ ఫార్మ్. అండ్ ఆ కోపం ఎలా ఈ అమ్మాయి ఫేస్ చేసి డెలివర్ చేస్తుంది, ఏ ఫామ్ లో డెలివర్ చేస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ దిస్ ఫిలిం. సార్ అంటే ట్రైలర్లో చూసుకున్నట్లయితే ఒక అంటే కిల్లర్దో లేకపోతే మేబీ మాకు తెలియదు ఒక న్యూడ్ షాట్ అది కనిపించింది. అసలు ఏంటంటే బేసిక్గా ఆ షాట్ అలా తీయడానికి ఏంటి రీజన్ అసలు?
నేను ఉత్తగా అంటే అది తీస్తే సెన్సేషన్ అవుతుంది అదేం వెతిలేదండి. ఆ క్యారెక్టర్ కూడా పొగరు ఉంటుంది. ఓకే. ఆ క్యారెక్టర్ పొగరు చూపించాను నేను. పొగరు ఒక అదే వాడి క్యారెక్టర్లో పొగరు అది. ఒక ఇంటికి వెళ్ళి అది షార్ట్, మీరు ట్రైలర్ జస్ట్ చిన్న షార్ట్, అవును జస్ట్ షార్ట్ అంతే. మూవీలో వాడి కింద హాల్ నుంచి వెళ్తాడు పైకి, సేమ్ మూవీలో అంటే కంప్లీట్. ఓకే ఓకే వెళ్తాడు. అంతే అడిగేది నన్ను, అంటే మా ప్రొడ్యూసర్లు న్యూ షార్ట్ ఎవరు ఎందుకు పెడుతున్నాం ఏంటి, అది ఆ క్యారెక్టర్ పొగరు అది. ఓకే అంటే ఓ దీనికి భయపడలా అనేది నా ఆ సెన్స్తో పెట్టేది. అందుకని ఆ క్యారెక్టర్ పెట్టారు. ఆ షార్ట్, ఆ న్యూ షార్ట్ అందు గురించి ఆ ఒక్క షార్ట్ వర్క్. ఓకే సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో ఇలాంటి క్రైమ్ జోనర్స్ చాలా వచ్చాయి. ఇన్ కేస్ అంటే బేసిక్గా ప్రీవియస్గా ఉన్నాయి కూడా కొన్ని వచ్చాయి, ఇలాంటివి కూడా వచ్చాయి. దీంట్లో ఇన్ కేస్ అంటే ఆడియన్స్కి 2024 ఇప్పుడు మనం 24లో ఉన్నాం, ఇలాంటి జరుగుతున్నాయి కొన్ని. ఏమన్నా రియల్ ఇన్సిడెంట్స్ ట్రూ బేస్డ్ అట్లా తీసుకోవడం జరిగిందా? ఏం లేదు. సేమ్ టైం సేమ్ ఇంకో మాట చెప్పాలి మీకు. ఈ దక్షిణ మూవీ అనేది సైకో ఉన్నాడు పోలీస్ ఆఫీసర్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఇన్వెస్టిగేషన్ అది ఏముండదు. అది కాదా? కాదు, ఓన్లీ దక్షిణ ఎమోషనల్ మూవీ. అమ్మాయి ఎమోషనే త్రూ అవుట్ థియేటర్లో కూర్చోబెట్టేది అమ్మాయి పర్ఫార్మెన్స్. ఓకే. ఇంకా క్లైమాక్స్ అయితే అది మీరు థియేటర్ నుంచి బయటకు వస్తే ఓన్లీ క్లైమాక్స్ కూర్చుంటుంది. అది మాత్రం నేను స్టాంప్ వేసి ఇస్తాను. ఓకే. అండ్ ధనుష్క గారు, మీ విషయానికి వచ్చినట్లయితే మీకు అంటే ఇన్ కేస్ మీరు అన్ని క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఈవెన్ మీరు అందాక జెలస్ కూడా ఫీల్ అవుతారు నా క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ చేయలేదు, చేస్తూనే ఉన్నా. ఇన్ కేస్ ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి రోల్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనా అలాంటి ఏమి డిసైడ్ చేయలేదండి నిజంగా. ఉంటే చెప్తాను. బట్ వాట్ ఎవర్ క్యారెక్టర్స్ ఐమ్ గెటింగ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. మేబీ ద ఫిల్మ్స్ విచ్ ఐఎమ్ గివింగ్ లాట్ ఆఫ్, అందరూ చెప్తున్నారు గ్యాప్ ఇస్తున్నారు. లేదు, ఒక్కొక్క క్యారెక్టర్ చేసి ఆ ఫిల్మ్ ఫినిష్ చేసి బయటికి రావడం ఒక పెద్ద ఛాలెంజ్ కదా. సో ఇట్ ఇస్ టేకింగ్ ఇట్స్ ఓన్ టైం. నేను కూడా I should also బ్రెయినీగా కొద్దిగా థింక్ చేయాలి దట్ ఐ షుడ్ హ్యావ్ అ ఫ్రీక్వెంట్ రిలీజెస్. డెఫినెట్లీ కమింగ్ డేస్ ఐ విల్ సైన్ అప్ ఫాస్ట్. అండ్ అంటే క్యారెక్టర్స్ అలా వస్తున్నాయి కదా, అంటే గ్యాప్ తీసుకోవాల్సినటువంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. అందుకే ఆ గ్యాప్ వేరేమీ లేదు. అది మంచిగా ఒక ఫిల్మ్ ప్రెసెంట్ చేస్తే మాట్లాడడానికి ఏమైనా ఉండాలి కదా. దేర్ షుడ్ బి సంథింగ్ టు గో అండ్ వాచ్ ద ఫిల్మ్. సో అందుకే ఆ టైం తీస్తున్నాను. హోప్ఫుల్లీ దక్షిణ విల్ బి దట్. గ్రేట్. అండ్ మేడం, ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ రజనీ సార్ తోటి చేశారు కాబట్టి కబాలి తర్వాత, ఇంకేస్ ఇప్పుడు వెట్టియాన్ కానీ కూలీ కానీ చూసారా సార్? మామూలుగా వెట్టియాన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. రిలీజ్ అవ్వలేదు, బట్ కాకపోతే దాంట్లో క్లిమ్స్ కానీ అది అన్ని వైరల్ అవుతుంది మామూలుగా ఆడియన్స్ లాగా. నేను కూడా చూస్తాను, మీరు కూడా చూసారు. అంటే ఇన్ కేస్ సార్లు అంటే మీకు షూట్ టైంలో బెస్ట్ అంటే నచ్చిన మూమెంట్ ఏంటి మేడం? అంటే ఇన్ కేస్ ఆయన ఇంత పెద్ద స్టార్, లేకపోతే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి షూట్ లొకేషన్ కానీ. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. యాక్చువల్గా మలేషియా రోడ్ మీద షార్ట్ నేనే డ్రైవ్ చేయాలి. ఏ సీన్ అంటే నేను నాన్న తీసుకువెళ్తాను కదా, తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాను కదా. సో అది సెటిల్ అయ్యి రోడ్ మీద వస్తున్నాము, నేనే డ్రైవ్ చేయాలి. సారు బయట, ఐ మీన్ హీ సాట్ ఇన్సైడ్ ద కార్, లోపల కూర్చొని. అవును, ఐఎమ్ ఇన్ ద డ్రైవర్ సీట్. అక్కడ సిగ్నల్ దగ్గర కెమెరా ఫిక్స్ చేశారు. ఓకే, యాక్షన్ అప్పుడు వచ్చేయండి, వాకీ టాకీ అవి అన్నీ ఉన్నాయి. మలేషియా రోడ్ పీక్ ట్రాఫిక్. వచ్చిన వెంటనే అడిగారు, దంచిక ఎంతసేపు డ్రైవ్ చేస్తున్నారు? నేను చెప్పాను, లేదు సార్ లైసెన్స్ తీసిన తర్వాత ఇప్పుడే డ్రైవ్ చేస్తాను. ఓకే ఏం పర్లేదు, ఏం టెన్షన్ వద్దు, స్లోగా వెళ్ళండి, ఓకే అని చెప్పారు. డ్రైవ్ చేసి స్టాప్ చేశాను, వెంటనే కార్తికేస్ వెళ్ళిపోయాడా సార్? So that's a very see, of course I
నౌ ఐ కెన్ డ్రైవ్, బట్ అట్ దట్ టైమ్ ఐ వాజ్ అ అంటే అప్పటికి మీకు కొత్తేనా అంటే డ్రైవింగ్. అవును మీకు కొత్త అప్పటికి అవును, లైసెన్స్ తీసిన తర్వాత ఫస్ట్ డ్రైవింగ్ ఫస్ట్ టైం డ్రైవింగ్. ఫస్ట్ టైం కాదు, డ్రైవ్ చేశాను మధ్యలో, బట్ టచ్ లేవు. టచ్ లేదు. అది రజనీకాంత్ గారి మీద ప్రయోగం చేయాలి. And the funniest part is every time when I drive the car in the film, I should drive portray like I am driving for so many years. I only know. ఓకే, మిగతా ఎవరికి తెలియదు అక్కడ. అంటే సెట్ లో కూడా ఎవరికి చెప్పలేదా అప్పుడు ఇట్లా? చెప్పను ఇవ్వరు కదా, అట్లీస్ట్ వేరే చేంజ్ చేసాయి. ఇవ్వరు కదా, ఇంట్లో ఇవ్వరు. ఇంట్లో ఎవరు కాబట్టి బయట ట్రై చేశారు. అదే పాయింట్. ఓకే గ్రేట్. మరి సార్ తర్వాత ఏమన్నారు? ఏంటమ్మా నా మీద ప్రయోగం ఏమన్నా అన్నాడా తర్వాత? తనకి అర్థమైంది, అందుకే దిగారు ఇమ్మీడియట్ గా. దిగే సైలెంట్ వెళ్ళిపోయారు. స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్ అయింది. ఓకే రైట్. సో నౌ ఐ డ్రైవ్. ఓకే గ్రేట్.